కొన్నాళ్ళు పోతే మన దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దొరుకుతారు, కార్పొరేట్ ఉద్యోగులు దొరుకుతారు, ఏసీలో కూర్చునేటటువంటి వాళ్ళు. కానీ బార్బర్ దొరకపోవచ్చు, ఎలక్ట్రీషియన్ దొరకపోవచ్చు, ప్లంబర్ దొరకపోవచ్చు. ఎందుకంటే మొన్న ఇజ్రాయెల్ వాళ్ళు కొంతమందిని పడిపోయారు, డ్రైవర్లు ఇట్లాంటి వాళ్ళు. అట్లాగే మొన్న బ్రిటన్ పిలిచింది, తర్వాత జర్మనీ పిలిచింది, ఇప్పుడు తాజాగా గ్రీస్ పిలుస్తోంది. రాష్ట్రంలో ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కన్స్ట్రక్షన్స్ హెల్పర్స్ వృత్తుల్లో అనుభవం, నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళకి గ్రీస్ దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ చెప్పారట. ఆయా వృత్తుల్లో అనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ఇచ్చారు. దాని ద్వారా నెల 30లోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. అంటే ఇక్కడి నుంచి పట్టుకుపోయి ఏపీఎన్ ఏది ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తుందా, గ్రీస్ కోసం పనిచేస్తుందా? ఇక్కడ నైపుణ్యం పెంచి ఆంధ్రప్రదేశ్కి మనుషుల్ని ఇవ్వాలా, లేకపోతే వేరే దేశానికి ఇవ్వాలా? అంటే ఇదేమన్నా కన్సల్టెన్సీ సంస్థ, ఇక్కడ వాళ్ళకి వేరే దేశాల వాళ్ళతో ఉద్యోగాలు ఇప్పించడం, అదేది ఎలక్ట్రికల్ ఇట్లాంటి వాటిట్లలో. అంటే ఏం జరుగుతోంది మనం అనేది అర్థం చేసుకోవాలి.